సో థర్డ్ డే ఏంటి మనకి నేనేం చెప్పా గేర్లు యాడ్ చేస్తానని చెప్పా కదా. గేర్లు ఐడియా ఉంది అసలు? బైక్ అలవాటు ఉందా మీకు గేర్ వేయడం? బైక్ అలవాటు ఉంది కదా, తెలుసు కదా ప్రాసెస్ ఏంటి, క్లచ్ మూవ్స్ గేర్ వేయడం. కానీ మ్యాక్సిమం యూనివర్సల్ కార్లో ఇదే ఫార్మేట్ ఉంటుంది. ఒకవేళ 6 గేర్లు ఉంటే రివర్స్ ఫ్రంట్కి ఉండడం కానీ సో ఇట్లా ఉండడం కానీ ఉంటుంది తప్ప మ్యాక్సిమం ఇదే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఇక్కడ సెంటర్లో ఉంటే ఏంటి మనకి న్యూట్రల్లో ఉన్నట్టు. ఫస్ట్ గేర్కి ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి చూడండి, నా లైన్లో మూవ్ అయితేనే గేర్ అనేది ఫ్రీగా పడుతుంది. నా వైపు ఇలా ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్కి ఫస్ట్ ముందుకన్నారు అనుకోండి ఫస్ట్ గేర్, ఇక్కడ మీ ప్రెజర్ పడుతూనే ఉండాలి ఫస్ట్ పడేదాకా, కొద్ది కూడా లూజ్ వదలదు. ఇలా ఫస్ట్ కదా నా వైపు ఫుల్గా ప్రెస్ చేసి ఉంచి ఇటు పడాలి ప్రెజర్ అనేది పడి ఇలా బ్యాక్ కంటే సెకండ్ గేర్ పడుతుంది. ఓకేనా? 2 సెకండ్ ఈ లైన్లో ఉన్నాయి కదా, కంపల్సరీగా నా వైపు తోస్తూనే ఇటు ప్రెజర్ పెడుతూనే ఫస్ట్ గేర్ పడేదాకా తోస్తూనే ఉండండి. ఇటు సెకండ్ న్యూట్రల్ చేయాలంటే జస్ట్ న్యూట్రల్, ఫ్రంట్కి థర్డ్ గేర్, మిడిల్లో న్యూట్రల్, ఫోర్త్ మళ్ళీ న్యూట్రల్. అదే మీ వైపు బెండ్ చేస్తే ఫిఫ్త్ న్యూట్రల్. రివర్స్కి మాత్రం డైరెక్ట్గా వెళ్ళిద్ది తప్ప గేర్లో నుంచి వెళ్ళదు, సేఫ్టీ పర్పస్ అది. ఇప్పుడు ఫిఫ్త్ నుంచి డైరెక్ట్ రివర్స్ వేద్దామంటే అవ్వదు, న్యూట్రల్ నుంచి వెళ్తేనే ఆ స్టెప్లోనే రివర్స్ పడుతుంది సేఫ్టీకి. ఓకేనా? సో ఇప్పుడు చేయండి ఒకసారి. ఫస్ట్ గేర్ వేయండి, సెకండ్ వేయండి, థర్డ్ వేయండి, ఫోర్త్ న్యూట్రల్, సెకండ్ ఎక్కడుంది? న్యూట్రల్ చేయండి, సెకండ్ ఎక్కడుంది? థర్డ్ వేయండి, మళ్ళీ సెకండ్ వేయండి. సో అలాగే సెకండ్కి థర్డ్కి గేర్ ఎక్కువ షిఫ్ట్ అవుతుంది. ఎందుకు? దీనికి ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఆ స్పీడ్ లిమిట్ చెప్తా. ఫస్ట్ గేర్ మాత్రం 0 to 10 స్పీడ్ అనేది మూమెంట్ వస్తుంది. ఏదైతే కారు మూమెంట్ రావాలో ఫస్ట్ గేర్లో హాఫ్ క్లచ్లో 0 to 10 స్పీడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 10 దగ్గర నుంచి ప్రతిదీ 20 ప్లస్ చేసుకుంటే వెళ్ళమే అనమాట. సో ఇప్పుడు 10కి ప్లస్ 20 చేస్తే ఎంత? 10 to 30 దాకా సెకండ్ గేర్, 30కి 20 ప్లస్ చేస్తే 30 to 50 థర్డ్ గేర్, 30 అనేది మినిమం, 50 అనేది మ్యాక్సిమం థర్డ్ గేర్కి. ఫోర్త్ గేర్ 50 to 70, ఫిఫ్త్ గేర్ 70 ప్లస్, ఇంకా మిగతా మొత్తం దానిలో లాస్ట్ గేర్ కాబట్టి. ఓకేనా? ఐడియా వచ్చిందా? ఈ చేయి తీస్తున్న ప్రతిసారి గేర్ వేయడానికి ఫస్ట్ క్లచ్ మూసేయాలి. ఓకే, కంపల్సరీగా క్లచ్ అనేది క్లోజ్ చేసేసి గేర్ అనేది వేసుకుంటాం. ఓకే, స్పీడ్ లిమిట్లు చెప్పాను కదా, దాని ప్రకారం మూవ్ అవుదాం. మిగతా కంట్రోల్ ఐడియా వచ్చింది కదా, క్లచ్ ఎలా వాడుతున్నాం, బ్రేక్ ఎలా వాడుతున్నాం, యాక్సిలరేటర్ ఎలా వాడుతున్నాం, ఈ క్లారిటీ ఉందా? ఈరోజు రూట్ మారుస్తాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి ఒకసారి. మీరు స్టార్ట్ చేయండి, వచ్చింది అది లోపలిది బయటది కలిపి వస్తుంది. ఓకే, ఈలోపు హ్యాండ్ బ్రేక్ దించుకోండి, సైడ్ మిర్రర్లు చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మూసి ఫస్ట్ గేర్ వేసాను. సేమ్ ప్రాసెస్, ఇంకేం మారదు. రైట్ సిగ్నల్ అయిన కిందకి మొత్తం రైట్కి కట్ చేసాను, కంప్లీట్గా కట్ చేసాను. ఆయనకంటే పక్కకి వెళ్ళారు మీరు. హాఫ్ క్లచ్ వదలండి, మెల్లగా వదలండి, వెళ్ళండి. ఇప్పుడు లెఫ్ట్ తిప్పేసేయండి అమ్మని, చాలు. స్ట్రైట్ అలాగే స్ట్రైట్ వెళ్ళండి, అలాగే క్లచ్ వదిలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ గేర్ ఎంత వచ్చిందని చెప్పాను? 0 to ఫస్ట్ గేర్ 10. ఓకే, ఇప్పుడు సెకండ్ ఏంటి? క్లచ్ క్లోజ్. గేర్ మీద చేయి తీసేయాలి. గేర్ మీద చేయి ఉంటే దాని మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ లైన్ నుంచి మీరు స్ట్రైట్ వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? మెల్లగా లైన్ చేంజ్ అయిపోవాలి. లెఫ్ట్ లైన్ కాదు, మిడిల్ లైన్లోకి వెళ్ళండి. కంటిన్యూ చేసుకుంటానే, స్పీడ్ కంటిన్యూ చేసుకుంటానే లైన్ చేంజ్ అవ్వాలి. మీరు స్లో అయిపోతే మీ వెనకాల వాళ్ళు స్లో అయిపోతారు, అటువైపు వాళ్ళు ఇద్దరిని ఆపేస్తారు మీరు. ఇక్కడ మిడిల్ లైన్ ఏదో వస్తుంది, కొంచెం ఎదురుకి వెళ్ళంగానే ఆ లైన్లోకి వెళ్ళండి. కొంచెం యాక్సిలరేటర్ కలపండి. ఇక్కడ దాకే చూడకూడదు, అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ సిగ్నల్ దాకా చూడండి, ఆ లైన్ అక్కడ ఎండ్ అయిపోతుంది.
ఓకే, ఇదే లైన్ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం మనం, సేఫ్గా స్ట్రైట్ వెళ్ళొచ్చు ఈజీగా. ఇప్పుడు సిగ్నల్ ఆఫ్ చేసి ఇంకా మిగతా అదంతా కామన్. ఇప్పుడు ఏం చేయాలో చేయండి, రైజింగ్ రావాలి మనకి అంతే. ఈ గేమ్ చేయి పెట్టకూడదు, అవసరమైనప్పుడే ఆ 1-2 సెకండ్లు గేర్ మార్చేటప్పుడే వాడాలి. సైడ్ మిర్రర్లు కూడా ఈరోజు కంపల్సరీగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ బస్సు ఇవన్నీ వస్తున్నాయి కదా, క్లారిటీ కంపల్సరీ సైడ్ మిర్రర్ చూస్తేనే ఉంటుంది. అలాగే లైన్ ఎలా తిరుగుతున్నా కూడా మిడిలే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక వెహికల్ వస్తుంది, ఆయన ఆల్రెడీ మనం చూసుకుంటూ వెళ్తున్నారు అంతే. సో బస్సుకు తగులుతకుండా లైన్ చేంజ్ అయిపోయారు కదా, అది చూసుకుని వెళ్ళారా? చూసుకున్నాం. రైట్ సైడ్ మిర్రర్ ఎదర బస్సు ఉంది కదా, ఇక్కడ మళ్ళీ మిర్రర్ చూస్తూ మళ్ళీ లెఫ్ట్కి రండి. వెళ్తేనే ఇది ఇలా ఆగకూడదు, కంటిన్యూ చేయండి. మీకు రోడ్డు ఉంది, ఇంకా ఎమ్మంటనే రావద్దు, ఎదురు కూడా ఫ్రీగా ఉంది కాబట్టి అంతే. ఏ గేర్లో వెళ్తుంది ఇప్పుడు మనకి? సెకండ్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు అసలు గుర్తుపెట్టుకోకపోయినా స్పీడ్ని బట్టి ఐడియా వచ్చాలి అది ఏ గేర్ అనేది. అయితే లెఫ్ట్కి వెళ్దాం, అందుకే తాడే అట్లా, లేదంటే ఈ పాటికి తాడేసేవాళ్ళం. లెఫ్ట్ ఎదురు బందర్ రోడ్డు లాకులకి. ఇక్కడ క్లచ్ని మొత్తం క్లోజ్ చేసేయండి కంప్లీట్గా. బ్రేక్ మీదకి రండి, బ్రేక్ టచ్ చేయండి, ఇంకొంచెం బ్రేక్ టచ్ చేయండి. సందుకి ఫ్రంట్ పార్ట్ అనేది మిడిల్లో వెళ్ళాక, అసలు మిడిల్లోనే ఉండాలి తిప్పేటప్పుడు కూడా. మనం తిప్పండి ఇప్పుడు, సందుకి మిడిల్లో ఉండేలా. హాఫ్ క్లచ్చే వదలండి, జస్ట్ చాలు, అంతకు మించి వదలద్దు. మెల్లగా వెళ్ళిపోయి స్ట్రైట్ చేయండి, మళ్ళీ క్లచ్ క్లోజ్ చేయండి. చేస్తే ఏమైందంటే స్పీడ్ అంతా కంట్రోల్ అవుతుంది ఈలోపు మనకి కూల్గా. ఇప్పుడు మళ్ళీ క్లచ్ రిలీజ్ చేయండి. గేర్ ఎంతలో ఉంది? స్పీడ్ ఎంతలో ఉంది? మనం కంప్లీట్ 0 అయిపోతేనే ఫస్ట్ కొద్ది మూమెంట్ ఉన్నా సెకండ్లో నుంచి వెళ్ళిపోద్ది అనమాట కార్. క్లచ్ మూమెంట్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవాలి, ఆ కార్కి తగలకూడదు అట్లా. సో ఇప్పుడు ఇంకా ఎదురు చూసుకోండి, ఇక్కడ నుంచి ఆ బళ్ళు వస్తున్నాయి అక్కడ దాకా చూడండి, ఈ డిస్టెన్స్లో ఇక్కడ హార్న్ వేసుకోండి. కొంచెం క్లచ్ అవ్వాలని ఆటోకి తగలకుండా చూసుకోండి, చాలు. ఓకేనా? ఎదురు టర్నింగ్ చేద్దాం అక్కడ లెఫ్ట్కి. ఇప్పుడు అక్కడ టర్నింగ్ చేయాలంటే ఏంటి, అసలు ఫస్ట్ అక్కడ ఏమొస్తుందో మనకు కనబడట్లా. ఇప్పుడు అలా వస్తున్నాయి కార్లు, వాళ్ళు రైట్ సైడ్కి వెళ్తారు ఎలాగో, మీరు మాత్రం క్లోజ్గా ఉండాలి లెఫ్ట్ సైడ్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లో చేసుకోండి. ఎక్కువ అసలు కారు మీ కంట్రోల్లో, ఎంత స్పీడ్లో ఉంటే మీకు కంట్రోల్ చేయగలరు, టర్నింగ్ చేయగలరు, ఆ స్పీడ్కి తెచ్చుకోండి. ఇప్పుడు సరిపోద్ది ఈ స్పీడ్ మీకు? సరిపోయింది. ఇంకొకటి ఇక్కడ ఏమొస్తుందో చూడాలి, ఈ గ్యాప్లో ఎవరొకరు వస్తారు, బండి వెళ్ళే గ్యాప్ కొంచెం మనం అక్కడ ఇంతే తిప్పుకొని మళ్ళీ ఇంకా చాలు. క్లచ్ని ఎక్కువ వదలద్దు, అక్కడ దాకా వదలండి, ఆఫ్. వెయిట్ చేయాలి, వెయిట్ చేసి స్ట్రైట్ అయినాక ఒకేసారి ఇప్పుడు స్ట్రైట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ కంటిన్యూ చేయండి అలాగే. ఎదురు మళ్ళీ లెఫ్ట్కి వెళ్దాం, క్లచ్ వదలండి, ఎదురు లెఫ్ట్ సిగ్నల్ వేసుకోండి. ఎలా వెళ్ళాలి మనం? లెఫ్ట్కి ఎలా వెళ్ళాలి? క్రాస్కి వెళ్ళాలి. కొంచెం తిప్పి పట్టుకోండి స్టీరింగ్ని, అలా కొద్దిగా చూసుకుంటూ అంతే. రోడ్ని అబ్జర్వ్ చేస్తూ స్టీరింగ్ తిప్పుకుంటూ వెళ్తే సరిపోయింది. మళ్ళీ అక్కడ కూడా లెఫ్ట్కే ఉండాలి, అటు నుంచి ఆబ్జెక్ట్స్ వస్తాయి, హైవేలో యాడ్ అవుతున్నాం కాబట్టి. తిప్పని లెఫ్ట్కి, అది చూసుకోండి ఒక్క సెకండ్ ఏమన్నా వస్తుందా. అక్కడ ఆటో ఆగింది కదా, అంతే స్ట్రైట్ చేసేయండి. కనబడుతుంది క్లియర్గా. 2 లైన్లకి మళ్ళీ లైన్ మెయింటెనెన్స్. ఎక్కడికక్కడ మీరు ఎంత స్ట్రైట్ మీరు ఏ రూట్లో వెళ్తారో మ్యాక్సిమం స్ట్రైట్ వెళ్తారు. ఆ స్ట్రైట్ వెళ్తున్నప్పుడు లైన్ ఉంటే ఆ లైన్కి మన కారు మిడిల్ వెళ్ళేలాగే ప్లాన్ చేసుకోండి అంతే. హార్న్ వస్తుంది, ఎందుకు వస్తుంది? మీరు రైట్ సైడ్ లైన్ని టచ్ చేయాలి. టచ్ అయితే సైడ్ మిర్రర్ బయటకే ఉంటుంది, అవతల వాళ్ళకి అది అడ్డం. సైడ్ మిర్రర్ ఉన్నా కూడా తగిలిద్ది కదా,
ఓకే, ఇప్పుడు ఈ సైడ్ మిర్రర్ దాని లోపల ఉంటే మనకి మీరు ఈ లోపలికి ఉంటేనే సైడ్ మిర్రర్ అనేది లైన్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఆ కార్కి సైడ్ మిర్రర్లు కూడా ఉన్నాయి, ఆ విత్తును కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు బ్రేక్ వదిలేసి ఏం చేస్తారు, క్లచ్ స్లో ఎంత వదులుతారు ఆ క్లచ్ని, క్లచ్ మీద పెట్టాను. ఎక్కువ తిప్పద్దు అనవసరంగా, ఓకే. అవసరమైనప్పుడే తిప్పుతాం. కొంచెం క్లచ్ వదిలేసేయండి ఫ్రీగా, లైట్ యాక్సిలేటర్ కలపండి యాక్సిలేటర్ని. హైవే ఎక్కొద్దు, లెఫ్ట్ సర్వీస్ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్దాం. అక్కడ లెఫ్ట్కి వెళ్ళాలంటే కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను కదా. ఫస్ట్ సిగ్నల్ వేయడం ఫస్ట్ స్టెప్. ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, కొద్దిగా మూమెంట్ తెచ్చుకొని మిర్రర్ ఎటు సైడ్, లెఫ్ట్ సైడ్, దాంతో 1 సెకండ్ రైట్ కూడా చూడాలి. ఇటు నుంచి వస్తారు, మనం ఎవరిని నమ్మలేము అనమాట. మనం మొత్తం 360 డిగ్రీస్ చూసుకోవాలి ఏం చేస్తున్నా సరే. లెఫ్ట్ ఎక్కువ ఇంపార్టెంట్, దాంతో పాటు 1 సెకండ్ రైట్. అదే రైట్ తిరుగుతున్నప్పుడు రైట్ ఎక్కువ ఇంపార్టెంట్, 1 సెకండ్ లెఫ్ట్. ఏ లైన్లో ఉండాలి, ఏదైతే క్లోజ్ ఉంటుందో మనకి ఎప్పుడైనా సరే ఆ లైన్లోకి రావాలి. సిగ్నల్ ఆపేయండి, కంటిన్యూ చేసుకోండి మళ్ళీ అలాగే అంతే, అలాగే వెళ్ళండి అంతే, స్ట్రైటే వెళ్దాం. అక్కడ మధ్యలో ఇంకో స్టెప్ ఏదో ఉంది చూడండి, అక్కడ ఏముందో ఆ సిచ్యువేషన్ ఏంటో చూసుకోండి. స్పీడ్ బ్రేకర్ ఉంది. అసలు ఆ స్పీడ్ బ్రేకర్ ఎందుకు వేసారు మీకు, లెఫ్ట్ టర్నింగ్ ప్లస్ సబ్వే నుంచి వచ్చేవాళ్ళకి. సో అక్కడ వెహికల్స్ వస్తాయి కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడి నుంచే వచ్చినా రాకపోయినా ప్రిపేర్గా స్లో చేసుకొని కార్ని చేసుకొని కొంచెం స్లో చేయండి. ఒకసారి హార్న్ వేసుకోండి, ఎవరైనా వచ్చినా వాళ్ళు స్లో అవుతారు. మీకు విజిబిలిటీ రావాలి ఫస్ట్ ఈ స్టెప్లో, ఎవరైనా వస్తున్నారా, ఎవరు రావట్లే కదా. ఇటేమో ఇటు నుంచి వస్తాయి, ఇటు కూడా 1 సెకండ్ చెప్పాను కదా, మన ఇండియాలో ఇటు నుంచి వస్తారు తెలియదు మనకి. క్లచ్ అవ్వాలి మెల్లగా, ఎంత క్లచ్ కొంచెం వదలొచ్చు, కొంచెం మరీ ఎక్కువ స్లో అయిపోతుంది. అప్పు ఉంది కదా దానికి తగ్గట్టు కూడా, అంటే మళ్ళీ బ్రేకర్ మీద ఎక్కినప్పుడు సౌండ్ వచ్చేస్తుంది కదా. చూడండి మెల్లగా అప్పు ఉంది కాబట్టి ఇక్కడ క్లచ్ సగంలోనే పట్టుకున్నారు ఆల్రెడీ, దాంతో మిక్స్ చేస్తున్నారు యాక్సిలేటర్. కలపండి అలాగే, వాళ్ళకి తగలకూడదు అంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి 1 సెకండ్ లెఫ్ట్, కొంచెం లెఫ్ట్కి పట్టుకోండి చాలు, సరిపోద్దా, సైడ్ చేసుకుని వెళ్ళండి. స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి మళ్ళీ, డౌన్ ఉంది. ఇప్పుడు 1కి వచ్చాను, 0 అయితే రావాలి. ఇప్పుడు వదలండి, 0 అనేది అవ్వవసరం లేదు, మీరు రావాల్సిన అవసరమూ లేదు. సెకండ్లో మనకి మూమెంట్ వచ్చింది చూడండి, ఏమి లేకుండా వచ్చింది అంటారా. సెకండ్లోనే క్లచ్ మూమెంట్ తెలుస్తుంది మీకు. ఫస్ట్ గేర్ ఏముంది, ఎవరికైనా క్లచ్ వదిలితే వెళ్ళిపోయింది కదా, ఇంజిన్ ఆఫ్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట ఫస్ట్ గేర్లో. అలా అని చెప్పి నేను సెకండ్ గేర్లోనే మూమెంట్ కూడా ఇవ్వమనట్లా. కంప్లీట్ ట్రాఫిక్ అంతా ఆగిపోవడమో, మీరు 0 అయిపోవాలి, అసలు కార్ అనేది మూవ్ అవ్వకూడదు. అప్పుడు ఫస్ట్ కొద్ది మూమెంట్ ఉన్నా, 5 స్పీడ్ ఉన్నా మనం సెకండ్లోనే క్లచ్ మూమెంట్ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ మూవ్ అవుదాం అంతే. ఇప్పుడు లైట్గా యాక్సిలేటర్ క్లచ్ వేయాలి. ఇది బాగానే అప్లై చేశారు. అక్కడ రోడ్డు మీద ఎటు నుంచి వస్తున్నాయి వెహికల్స్, అయినా మీరు అటు వెళ్ళినప్పుడు ఇటు వెహికల్స్ వచ్చి యాడ్ అయినాయి. అవును, మీరు ఇటు చెక్ చేయాలి, కానీ ఇప్పుడు కంపల్సరీగా అటు చెక్ చేయండి. అసలు నాకు సైకిల్ వేసుకుని వస్తున్నారు, అది చూసుకుని ఇది చూసుకుని అంతే ఈ లైన్లోకి. ఓకే, స్ట్రైట్ సైడ్ లైట్ యాక్సిలేటర్ కలపండి, కొద్దిగా ఫ్రీ మూమెంట్ రానివ్వండి. ఫ్రీ మూమెంట్ వచ్చిందంటే రోడ్డు ఫ్రీగా ఉంది కాబట్టి మనం తాడు వేసుకునే ఛాన్స్ వస్తుంది. తాడు వేసుకుంటే మళ్ళీ ఎదురు వెళ్ళినప్పుడు సెకండ్లోకి రావచ్చు. అంటే గేర్లు మార్చాలని చెప్పట్లేదు, రోడ్డు కండిషన్ బాగుంది మనకి వెళ్ళొచ్చు అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, వెహికల్స్ యాడ్ అవుతాయి కదా, చూసుకోండి. ఎదురున్న ప్రతి సిచ్యువేషన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళడమే డ్రైవింగ్ అంటే. ఏంటంటే ఇప్పుడు మనం చేసే కంట్రోల్ ఇక్కడిది ఒక ఎత్తు, మన 2 కళ్ళు ఒక ఎత్తు, బయట ఉన్న సిచ్యువేషనే మనం అబ్జర్వ్ చేయడమే మెయిన్ అనమాట. కొంచెం యాక్సిలేటర్ కలపండి ఫ్రీగా, కొంచెం కలపండి, అలాగే కలపండి.
క్లచ్ మూసి తాడేసాను అమ్మని, అంతే. క్లచ్ వదలండి, అంతే. మళ్ళీ లైట్గా యాక్సిలరేటర్ కలుపుతూ మోహన్ చేయి తీసేయమంట, బియ్యంగా తీసేయండి. చాలామంది చెప్తారు గేర్ మీద చెయ్యి, స్టీరింగ్ మీద చెయ్యి అని. అలా ఉండకూడదులే కానీ. అది ఏంటంటే అసలు దాని అర్థం ఏంటంటే, ఒక టర్నింగ్ చేస్తాం, థర్డ్ గేర్లో ఉన్నాం కదా, సెకండ్ గేర్లోకి వస్తాం కదా, ఎమ్మటినే వేసుకుంటాం కదా, దాని అర్థం అది వాళ్ళు చెప్పేది. ఒక చేతితో స్టీరింగ్ ఆపరేట్ చేసుకుంటూ టర్నింగ్ చేసేసుకుంటూ ఒక చేతితో గేర్ని హ్యాండిల్ చేసుకోవాలని చెప్తారు. దాన్ని అలాగా ఒక చేయి ఏమో గేర్ మీద ఉండాలి, ఒక చేయి స్టీరింగ్ అసలు ఉండకూడదు గేర్ మీద. మళ్ళీ లైట్గా యాక్సిలరేటర్ కలుపుతూ కొంచెం యాక్సిలరేటర్ అని లోపలికి వెళ్ళిపోతాం. అలాగే చెప్తాను, అలాగే పోనీ. అటు నుంచి వెహికల్స్ యాడ్ అవుతాయి. అవి కార్ వస్తుంది ఆల్రెడీ, చూసుకుంటే వెళ్ళాక లెఫ్ట్ సిగ్నల్ వేసి ఉంచాను పైకి. మనం ఇలా క్రాస్గా లెఫ్ట్కి వెళ్ళాలి కదా, అండ్ అలాగే కొంచెం రైట్గా ఉండండి, స్ట్రైట్ చేసుకుంటూ. గేర్ డౌన్ చేసుకోవాలి. చెప్తా నేను చెప్పినప్పుడు డౌన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ ప్రాసెస్ క్లచ్ క్లోజ్ చేసి స్లో చేయడం మీద పెట్టుకోవాలి. ఆ కంట్రోల్ అంతా అయిపోయినాక ఇప్పుడు వేసుకొని సెకండ్ వేసుకొని ఆ లోపలికి వెళ్దాం, గేట్ లోపలికి. బ్రేక్ టచ్ చేయండి మెల్లగా, తిప్పుకొని మెల్లగా తిప్పుకొని లెఫ్ట్కి. ఇంకా తిప్పండి. చాలా హాఫ్ క్లచ్ అవ్వాలని, జస్ట్ వెళ్తుంది కదా అక్కడ బ్యాక్ నుంచి అవ్వాలి. ఆ కారు పక్కకి వెళ్ళండి, ముందుకు పెడతాం. అలాగే ముందుకి లెఫ్ట్కి తిప్పండి, క్లచ్ అవ్వాలని మెల్లగా స్ట్రైట్ చేసేయండి స్టీరింగ్. చాలు కొంచెం ఎదురుకి వెళ్ళండి. ఇంకా బ్రేక్ చేయండి, న్యూట్రల్ చేసి హ్యాండ్ బ్రేక్ వేసి ఇప్పుడు వదలొచ్చు మనం. బ్రేక్ అయినా ఏదైనా ఇంజిన్ ఆఫ్ చేసేసుకో. క్లారిటీ వచ్చిందా? ఏమైనా డౌట్ వచ్చిందా? కన్ఫ్యూజ్ ఏం చేస్తున్నాను నేను చేయట్లేదు కదా. తిరగడం ఏం లేదు, ఇప్పుడు రేపు కూడా సేమ్ రూట్ ఉంటుంది. ఏది ఎక్కడెక్కడ ఏమొచ్చాయో రేపు మళ్ళీ దాన్ని కవర్ చేసేసుకోండి. అది చేశాక వేరేది చెప్తా, టర్నింగ్స్ చెప్తాము, సందులు వెళ్దాము చెప్తాం. ఓకేనా? అంతేగా.